ఇది ఒక మన ఆదాయ వనరు కింద కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైతే మీరు వాడుకునే పరిమితి నుంచి ప్రొడ్యూస్ చేస్తారో, మీరు ప్రొడ్యూస్ చేసిన ప్రతి యూనిట్కి ₹2.50 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ విధంగా మీరు ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంత మీకు ఆదాయం కూడా జరుగుతుంది. అండ్ మీకు ఒకవేళ మనం అనుకున్నాం ఒక పెద్ద విపత్తు వచ్చింది, మన దగ్గర గ్రిడ్ కొలాప్స్ అయింది అనుకోండి, మీ దగ్గర మీ సొంతంగా సోలార్ ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ దగ్గర పవర్ జనరేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అండ్ మీకు ఒక ఆదాయం అందుతుంది కూడా ఉపయోగపడుతుంది. మీకు ఇందాక వీడియోలు చూస్తుంటే ఒకవేళ ఒక రైతు తన 3 ఎకరాల్లో మొత్తం సోలార్ పెట్టుకుంటే అతనికి సంవత్సరం తిరిగైతే 50 లక్షల ఆదాయం వస్తుందంట. అంటే ఒక పడవబడ్డ భూమిలో మనం 50 లక్షల ఆదాయం తెచ్చుకోగలం సోలార్ పెట్టుకొని అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటే చాలా గొప్ప విషయం. దాని ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. మీరు అన్నట్టు ఇవాళ సార్ అంటుంది, ఇవాళ ఒక ప్రభుత్వం ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం తీసేస్తుంది. సో దాని విధంగా మీకు ఆదాయం అంతా కింద ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా. ఇంకొకటి మీకు ఏమైనా విపత్తు సంభవించినప్పుడు కూడా సోలార్ అనేది ఎప్పటికీ మనకి ఏ రోజైనా ఎండగొట్టకుండా ఉందా ఉంటుంది కదా. ఎండ అంటే కాదు, సోలార్ పనిచేసేది ఏంటంటే వెలుతురు పడినప్పుడు దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉత్తేజితమై మనకి ఒక ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అయినప్పుడు ప్రొడ్యూస్ అయ్యేది కరెంట్. సో మనకి ఈ రైతులో కూడా మనకు సోలార్ పనిచేస్తుంది, కాకపోతే చాలా తక్కువ పనిచేస్తుంది. మనకి సూర్యుడి కాంతితో పోల్చుకుంటే ఏదైనా తక్కువ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్యుడు రాకమానడు. ఎటువంటి విపత్తు వచ్చినప్పుడు కూడా మనకేంటంటే వాళ్ళు వీళ్ళు కరెంట్ కట్ చేస్తారంటే బాధ లేకుండా మనకు సొంతంగా కరెంట్ ఉంటుంది, ఒక ఆదాయం అంతా కింద అవుతుంది. ఇంకొకటి పర్యావరణానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మనము కొంచెం కాలుష్యాలు కూడా తగ్గిస్తాం. సో అది ముఖ్యమైన ఉద్దేశం.